ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఎల్లమ్మ ఆలయంలో జరిగిన చండీ యాగంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి సర్పంచులు అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీటి సమస్యపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయంలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో పెండింగ్ పనులు శాంక్షన్ అయిన పనులను వెంటనే పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. ప్రతి గ్రామంలో జలశక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. Everybody present over here. Target 88 target ఇచ్చారు కానీ ఊర్లో చుట్టుపక్కల దవాఖాన అమలాపూర్ దిగిన కొత్త తక్కువైతుందట. గర్భిణీ స్త్రీలు ఊర్లో అంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితి మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా అందరం కలిసి త్రాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆధారి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యం సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్, బోర్వెల్ రీఛార్జీలను చేసుకునే పిట్స్ను, అదేవిధంగా చెరువుల కుంటలకు సంబంధించినటువంటి జీపీజీఎస్ కింద తీసుకోవడంతో పాటుగా వ్యవసాయ పొలాలు 2.5 ఎకరాలు ఉన్న వారికి 3 లక్షల రూపాయలతో మరి బావి దొరుకునే అవకాశము, ఆయిల్ ఫామ్ సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ సరఫరా, ఉచిత సరఫరా అన్ని అంశాలు కూడా మనం తెలియజేస్తున్నాం. నేను అందరినీ గ్రామ సర్పంచ్గా, మీరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆ పెండింగ్ లో ఇంజన్మెంట్ కూడా తొందరగా కట్టేయండి. కొత్త శాంక్షన్ వచ్చినాయి. దాంతో పాటుగా ఈరోజు నేను ఇంతకు చెప్పినట్టుగా ఒక బీపీటీ రామ్కి సంబంధించినటువంటి ఆ ఫామ్ పాండ్స్ లో లేకపోతే ఇంకుడు గుంతల్లో కట్టుకునే గ్రామ అందరికంటే ముందుంటే వాళ్ళకు కొంత సహకారం చేయడానికి అభివృద్ధిలో నేను ముందుంటాననే మాట మనం చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అదనపు గదులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ సంబంధించి కూడా కట్టుకోవచ్చు. నేను పాఠశాల ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. ఆయిల్ ఫామ్ కూడా మన పక్కనే నర్మేటల్లో ఉంది కాబట్టి ఆయిల్ ఫామ్ కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ మిగతా అన్ని కార్యక్రమాలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి